15 రోజుల్లోగా వర్సిటీలకు వీసీలట. విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలు కూడా భర్తీ చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాం. సీఎం రేవంత్ రెడ్డి. సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులకు 1,00,000 చొప్పున చెక్కుల పంపిణీ. 15 రోజుల్లోగా యూనివర్సిటీలు 10 యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తామని అంటున్నారు. మరి ఎట్లాంటి వాళ్ళని నియమిస్తారో చూడాలి. ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అక్కడ ఉన్న విద్యార్థుల కోసం, అక్కడ ఉన్న విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి అర్హులైన వైస్ ఛాన్సలర్లను నియమిస్తారని మనం కోరుకుందాం. కానీ అది వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాతే చూడాలి. కానీ పెద్ద ఎత్తున లాబింగ్ అయితే జరిగింది. పెద్ద ఎత్తున లాబింగ్ జరిగింది. మరి ఆ లాబింగ్కి తలొగ్గి వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారా, ఇందులో కూడా ఏమైనా సామాజిక న్యాయం పాటించిరా లేదా అన్నది మనకి వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇది చాలా లేట్ అయిపోయింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే చోట 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు కల్పించబోతున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నిసార్లు చెప్తారు ఇది? 6 నెలల నుంచి చెప్తూనే ఉన్నారు ఈ ముచ్చట. చేస్తారేమో భవిష్యత్తులో, మంచిదే చేయండి. కానీ మీరు విద్యా వ్యవస్థకి మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? 7%. కేసీఆర్ 6.5% అటు ఇటు ఆయన పెట్టిండు, 7% నువ్వు పెట్టినావు. 1000 కోట్లు 2,000 కోట్లు ఆయనకంటే మీరు అదనంగా ఏదో పెట్టిరు. ఏం ఉపయోగం దానివల్ల? ఒక స్కూల్ బిల్డింగ్ ఉండేనా? మీరే కదా ఎలక్షన్లో ప్రచారం చేసింది. ఇన్ని గురుకులాలు పెట్టిన కేసీఆర్ ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదని. మరి ఎప్పుడు కడతారు ఈ పర్మనెంట్ బిల్డింగ్లన్నీ? అరే కనీసం ఆ చదువుకుంటున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవు కదా. ఫస్ట్ మీరు డైట్ ఛార్జీలు పెంచండి కదా. పిల్లలు ఇప్పటికీ చాలా హాస్పిటల్స్లో, చాలా స్కూళ్ళలో పౌష్టికాహారం లేక కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలవుతున్నారు కదా. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది, వాళ్ళు ఎదగలేకపోతున్నారు. ఎదిగే పిల్లలకు మంచి భోజనం కల్పిస్తున్నాయి కదా వాళ్ళు మంచిగా చదువుకునేది. ఎన్నిసార్లు చెప్తారో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, అది కడతాం, ఇది కడతాం. మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత సార్? 7% మీరు కేటాయించిన బడ్జెట్. ఏం అద్భుతాలు చేస్తారు 7%తో? అవకాశం ఏమున్నది 7%తో మీరు చేయడానికి?